పెన్ డ్రైవ్ ఎక్కడైనా వెళ్ళొచ్చు హెచ్డి క్వాలిటీ. అలాగే ఒక హార్డ్ డిస్క్ వెళ్తుంది, అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇస్ ద సేమ్ ఇన్వెస్టిగేషన్. మొన్న సేమ్ ఇన్వెస్టిగేషన్ సివి ఆనంద్ గారు చేసిన ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డాయి. యా నట్టుకుమార్ గారు నిజమే, మీరు చెప్పింది కరెక్టే. సినీ పరిశ్రమ ఆ ఎడిటింగ్ సూట్ నుంచో లేదంటే ఆ ల్యాబ్ నుంచో సినీ పరిశ్రమ ఏ విధంగా జాగ్రత్త పడాలి అని. కానీ ఐబొమ్మ కానీ మూవీ రూల్స్ కానీ ఏం చేస్తున్నారంటే, మీరు ఓటీటీకి ఇచ్చిన తర్వాత ఓటీటీ నుంచి ఒక టెక్నాలజీని ఉపయోగించుకుని హెచ్డి క్వాలిటీ ప్రింట్లను డౌన్లోడ్ చేసి దాన్ని ఐబొమ్మలో పెడుతున్నారు. ఒకటి. రెండు, మూవీ రూల్స్ లాంటి ఒక్క నిమిషం మాట అండి, ఇది ఒక చిన్న మాట చెప్తాను, సబ్జెక్ట్ కరెక్షన్. మనం క్యూబ్ కి ఈఎఫ్ఓ కి పిఎస్ అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎప్పుడైతే ఇచ్చి తెల్లవారు 11 గంటలకు లోడింగ్ అయిపోయిన తర్వాత కీ ఇచ్చేది మార్నింగ్ 5 o'clock, మార్నింగ్ 5 to 6:30 అండ్ 5 to 6:30 కీ ఇస్తున్నారు. బాగా సబ్జెక్ట్ కరెక్ట్ గా వినండి, అది ఎవరైనా 5 to 6:30 ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు మనకి 6:30 నుంచి 5 నుంచి 6:30 లోపల మనకు కూడా డౌన్లోడ్ అవుతుంది ఐబొమ్మ మూవీ. ఇది మీరు ఎవరు కనిపెట్టారో లేదో చూసుకోండి, ఒక్కసారి చూడండి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది అదే డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అంటే ఓటీటీలో అది ఇంకా రిలీజ్ కాకముందే ఐబొమ్మలో వచ్చేస్తుంది అంటున్నారు. 15 రోజులు టైం పడుతున్నాడు మీ కంటెంట్ ఇచ్చేటప్పటికి. అవును, బిఫోర్ కంటెంట్ మీరు ఆల్రెడీ కీస్ అంటాం, దాన్ని కీస్ అంటాం. ఎర్లీ మార్నింగ్ అండ్ కీస్, బిగ్ మూవీస్ అండ్ 12 o'clock కీస్, 12:05 గా కీస్ ఇస్తాం. బిగ్ మూవీస్ 12:05 అంటే 12 o'clock దాటితే కీ ఇస్తాం. పెద్ద సినిమా 12 o'clock దాటిన తర్వాత మీకు ఐబొమ్మలో డౌన్లోడ్ అవుతుంది. ఓకే. అయితే ఇక్కడ రెండో రకమైన పైరసీ కూడా ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ థియేటర్లోనే మొబైల్తోనో లేదంటే హెచ్డి కెమెరాతోనో షూట్ చేసి మూవీ రోజుల్లోనే ఐబొమ్మలను కూడా పెడతారు. ఇది కూడా జరుగుతుంది. రాంగ్. థియేటర్ లో నుంచి ఏది కూడా రావట్లేదు. థియేటర్ లో నుంచి అంత చక్కగా తీస్తే అంత టెక్నాలజీ లేదండి. హెచ్డి క్వాలిటీని మేము ఏదైతే డిఐ నుంచి తీసి ప్రింట్ మనం ఎంఓయూ టీపీఎక్స్ ఫైల్స్ ఇస్తున్నామో అదే టీపీఎక్స్ ఫైల్స్ ఈ రోజు మొత్తం టోటల్ గా వాళ్ళ దాంట్లోకి వస్తున్నాయి. మీరు కావాలంటే మళ్ళీ ఎనీ క్వాలిటీ చెక్ చేసుకోండి. నట్టుకుమార్ గారు, ఇక్కడ ఇది కూడా జరిగింది. పోలీస్ ఆఫీసర్స్ చెప్పింది ఏంటి అంటే, ఏ టికెట్స్ అంటే ఏ సీట్ నెంబర్లో ఉన్న వాళ్ళు చేశారు, ఆ సీట్ నెంబర్లో ఆ రోజు ఎవరు కూర్చున్నారు అన్న దాన్ని కూడా కొన్ని ఆరా తీస్తున్నారు. కొన్ని కంప్లైంట్స్ కొన్ని సినిమాలకు సంబంధించి అనేది తీస్తున్నాను అన్నారు. ఆయన చెప్పిన దాంట్లో చాలా క్లారిటీ ఆ రోజు కూడా నేను చూసాను. అది ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను డిస్ట్రిబ్యూటర్, నా దగ్గర ఒక బిలాస్పూర్ లేకపోతే సోమెని ఏదో ఒక ఏరియాలో అక్కడ మొత్తం ఏదో ఒక ఏరియాలో ఒక హైట్ చేసుకుంటున్నారు సినిమా. ఏదో ఒక ఖాళీగా ఉన్న థియేటర్ లో ఒక సీట్ నెంబర్ కూర్చుంటున్నాడు, 20 మంది 10 మంది ఉంటే అక్కడి నుంచి కరెక్ట్ గా హెచ్డి క్వాలిటీ ఏ డిస్టర్బ్ లేకుండా ఫీల్ చేస్తారు. దాన్ని చేసి అది పంపిస్తున్నాడు హై క్వాలిటీ. అది హై క్వాలిటీలో హై రెజల్యూషన్ లో పంపిస్తున్నాడు. అంటే నేనేమంటానంటే అన్ని సాధ్యమేనండి, సాధ్యం కాదంటూ ఏది లేదు. కానీ నట్టుకుమార్ గారు ఒక్క విషయాన్ని, జనం నుంచి ఎందుకు ఆదరణ వస్తుంది, ఆ యాంగిల్లో ఏం చేయాలి? జనం నుంచి ఆదరణ రావడానికి మా సినిమా ఇండస్ట్రీ చేసిన తప్పులు, చేసిన పాపాలు, చేసిన మాయలే. అవునా? ఇది వాస్తవం కాదా అని చెప్పానండి ఎవరైనా. మనం సినిమాని నేను ఒకటి అడుగుతున్నాయి, ఒక రాజమౌళి గారి సినిమాకి రేటు పెంచామంటే పద్ధతి ఉంటుంది. అన్ని సినిమాలు క్యూబ్ డబ్బులు రానాడు కూడా పాన్ ఇండియా పెట్టేసి 500-700 రూపాయలు పెట్టి ప్రజల దగ్గర దాచుకుందాం ప్రజలు థియేటర్కి దూరం చేస్తే, ఆ దూరం చేసేవాడు ఏం చేస్తాడండి సినిమాకి? ఆ సినిమా చూసే ప్రేమికుడు ఏం చేస్తాడు? ఆ సినిమా హీరో పిచ్చోడు ఏం చేస్తాడు? సినిమా హీరోకి ప్రేమించడం తెలుసు అండి, ఆ హీరోని ప్రేమించడం తెలుసు, ప్రాణం పెట్టడం తెలుసు. తల్లిదండ్రుల తర్వాత హీరోనే వాళ్ళ తండ్రి, హీరోనే తల్లి అంటే అంత ప్రేమించే వాళ్ళు మరి ఈ రోజు ఎందుకు వాళ్ళు ఎందుకు మీరు తప్పుదో పట్టరు పిల్లల్ని? మనం 2 విషయాలండి. దేశం తప్పు చేస్తే ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోతే ఎక్కడో తప్పుదారి పడతారు, మనకు ఉద్యోగం ఇవ్వకపోతే ఎక్కడో తప్పుతో పడతారు. మనం హీరోని ప్రేమించే ఆ కుర్రవాళ్ళు హై క్లాస్ సొసైటీ సినిమా చూసేటట్టు 500 రూపాయలకి ఇస్తే, లో క్లాస్ సొసైటీ మొత్తం టోటల్ గా ఏబిసి అంటే రెండు క్లాసుల వాళ్ళు సినిమా చూడాలంటే మనం ఇస్తున్న జీతం ఎంత, మనం ఇస్తున్న రోజువారీ కూలి ఎంత, రైతు గిట్టుబాటు ధర ఎంత, మనం ఇస్తున్న పెన్షన్ ఎంత? వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళ సినిమా ప్రేమికులు కాదా? వాళ్ళు సినిమా ప్రేమించే వాళ్ళు కాదా? కింద సీట్ లో కూర్చొని కాగితాలు ఎగరేసే వాళ్ళు ఆ క్లాస్కి చెందిన వాళ్ళే, మరి ఆ తల్లికి చెందిన వాళ్ళే, ఆ అక్కకి చెందిన వాళ్ళే, ఆ అన్నకి చెందిన వాళ్ళే. మరి ఆ పిల్లలందరూ సినిమా చూడాలంటే బయట గేటుగాడు ఎందుకుంటారండి? గేటుగాడు ఉండి బాధపడట్లేదా? ఒక డబ్బు ఉంటే అప్పు చేసో ఏదో చేస్తారు, డబ్బు లేనప్పుడు ఏం చేస్తారు? మరి మీ సినీ పరిశ్రమకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు
నట్కుమార్ గారు, మీ సినీ పరిశ్రమకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు లేదంటే వారి అభిమానులు మొదటి రోజు మొదటి సినిమాకి వెళ్ళిపోవాలా, అంత డబ్బులు పెట్టి చూడనప్పుడు వారం రోజుల తర్వాత వెళ్ళొచ్చు కదా అని కొంతమంది కొన్ని చెప్తుంటుంటారు. సార్ ఒకటి వినండి, ఫస్ట్ డే వచ్చి కోటి డబ్బు ఉన్నవాడు ఫస్ట్ డే చూసి, లేని వాడిని నువ్వు ఓటీటీలో చూడు వారం రోజుల తర్వాత ఇల్లు అంటే ఇది ఎంత న్యాయం అండి? ఉన్నవాడికి ఒక న్యాయం, లేనివాడికి ఒక న్యాయం చేస్తావా? లేనివాడి అభిమాని కాదా? లేనివాడికి హీరోకి ప్రాణం పెట్టడా? ఉన్నవాడికి లేనివాడికి అందరికీ మనం చూడాలండి. 6 లక్షల జీతగాడిని సినిమా చూడమని, 30,000 జీతగాడిని సినిమా చూడొద్దని, రోజు పెన్షన్ వచ్చిన అక్కకి సినిమా చూడొద్దని, రోజువారీ రైతులు సినిమా చూడొద్దని మనం ఎలా చెప్తామండి? ఆ ప్రేమలకు ఉంటుంది. ఆ ప్రేమకి థియేటర్ లో సినిమా చూసే ఆ హీరో అంటే అంత పిచ్చి ఉంటుందండి. మీకు తెలియదా సార్? చెప్పండి దగ్గర. అదే మరి ఆ పిచ్చి ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే, ఆ పిచ్చి ఉన్నప్పుడు టికెట్ కొనుక్కుని సినిమా థియేటర్లోనే చూడండి. ఎంత స్క్రీన్ పైన ఏమీ అర్థం కాని ఆ మొబైల్ సౌండ్ లో సినిమా చూసి పరిశ్రమను దెబ్బ కొడుతున్నారు. ఆగండి, ఆ అభిమానులకి మన హీరోలందరికీ నా విన్నపం ఏంటంటే, అభిమానులందరినీ మనం ఏం చేద్దాం, మనం ఇంతకు ముందు గాంధీ గారి లాగా ABC మూడు క్లాసుల టికెట్లు ఉండేవి. మీరు ఉన్న వాళ్ళకి 500 పెట్టండి, లేని వాళ్ళకి 200 పెట్టండి. మల్టీప్లెక్స్ 20% ఆక్యుపేషన్. అందుకే అడుగుతున్నా 100 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్ పెట్టండి. అందుకే 3 క్లాసులు సంతోషంగా ఉంటారు. మన థియేటర్ లోనే సినిమా చూస్తారు, ప్రేక్షకులు అందంగా పెద్ద స్క్రీన్ లో సినిమా చూస్తారు. తప్పుదో పట్టకూడదు, తప్పుదో పట్టి చట్టరీత్యా నేరం. మీరు పేదోడి వైపు నుంచి మాట్లాడారు నట్కుమార్ గారు, మీరు పేద అభిమాని గురించి మీరు మాట్లాడారు. కానీ అదే సమయంలో కరెక్ట్, కానీ కొంతమంది మల్టీప్లెక్స్కి వెళ్ళాలా, సింగిల్ స్క్రీన్కి వెళ్ళలేరా, సింగిల్ స్క్రీన్లో నేల టికెట్ దగ్గర నుంచి బాల్కనీ టికెట్ వరకు ఉంటాయి కదా అని చెప్పేవాళ్ళు ఉన్నారు కూడా. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయండి. సింగిల్ స్క్రీన్స్ ఒకటే రేట్ అమ్ముతున్నారే, 3 రేట్లు ఎక్కడ అమ్ముతున్నారండి? 3 రేట్లు ఎక్కడ టికెట్లు ఇస్తున్నారండి? నాకు థియేటర్ ఓనర్నే కదా, నేను థియేటర్ ఓనర్నే కదా. 700 రూపాయలు పెడుతున్నారండి, 800 రూపాయలు పెడుతున్నారండి, 1000 రూపాయలు పెడుతున్నారండి. మనం ఇచ్చే పెన్షన్ ఎంత? మనం రైతుకి ఎంత ఇస్తున్నాం? రైతు గిట్టుబాటు ఎంత ఇస్తున్నాం? టమాటాలు 2 రూపాయలు, ఉల్లిపాయలు 5 రూపాయలు, 3 రూపాయలు. ఆ రైతుకు కొడుకు ఉండడా అండి? ఆ రైతుకు కొడుకు సినిమా చూడ్డా అండి? ఆ కొడుకుని సంతోష పెట్టాను తండ్రి ముందుకెళ్ళి మరి ఏం చేయాలి? అంటే అప్పుల పాలు అయిపోవాలా? ఆ తల్లి ఆ కొడుకుని సంతోష పెట్టానికి ఆకలితో ఉండాలా? మళ్ళా చెప్తా, సబ్జెక్టు కలిసి మళ్ళా చాలా మంది చెప్పొచ్చు ఆ సినిమానే చూడాలా, మళ్ళీ ఓటీటీలో చూడొచ్చు కదా అంటే, సినిమా ప్రేమ అంటే అలాగే ఉంటుందండి, సినిమా పిచ్చి అంటే అలాగే ఉంటుందండి. కోట్లాది మంది జనం వచ్చి మొన్న 30 మంది 40 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే హీరో విజయ్ గారిని చూడటానికి చనిపోయారు. మరి ఈ రోజు మొత్తం దేవుడి దగ్గరికి వస్తున్నారు, ఇంకోటి దగ్గరికి వస్తున్నారు. దేవుడు ఎక్కడైనా ఉన్నాడని అనుకోవచ్చు కదా, హీరో మన ఫోటో టీవీలో ఉన్నాడు అనుకోవచ్చు కదా. అవును, డ్యూటీకి వెళ్ళినా వెళ్ళకపోయినా డ్యూటీ మానేసి క్లాస్ రూమ్లో ఎగ్గొట్టి మరి హీరో సినిమా కోసం వెళ్ళే పిచ్చి అభిమానులు ఉన్నారు. అదే ప్రేమ అండి. ఆ ప్రేమే వాళ్ళ ప్రాణం తీసేస్తుంది. కానీ మరి ఈ పైరసీ ఓకే రేట్లు ఎక్కువగా ఉన్నాయి కదా అని వేల యాంగిల్లోనే ఆలోచించడం ద్వారా చేస్తే, ఈ పైరసీ ఇలా పెరిగిపోయి నిర్మాత సినిమా తీయలేని పరిస్థితులు వస్తే సినీ పరిశ్రమ వేలాది మంది దాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ రోడ్డును పడిపోరా అని అడుగుతున్నారు సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు. ఒక్కటే మాట అడుగుతానండి, సినీ పరిశ్రమ నిలబెట్టుకోవడానికి మన చేతుల్లో ఉంది, సినీ పరిశ్రమ కాపాడుకోవడానికి మన చేతుల్లో ఉంది. సినీ పరిశ్రమని మన థియేటర్ లో సినిమా చూపించి, ఓటీటీలో సినిమా చూపించి ప్రేక్షక ఆదరణ పొందడానికి మన చేతుల్లోనే ఉంది. మనం ఈ రోజు 100 కోట్లు అంటే చిన్న బడ్జెట్, 500 కోట్లు అంటే మిడిల్ బడ్జెట్, 1000 కోట్లు అంటే హై బడ్జెట్. మరి ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చి రేట్లు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు క్యూబ్ డబ్బులు రాయినాడు కూడా, మళ్ళీ నేను చెప్తాను, క్యూబ్ డబ్బులు రానాడు కూడా పాన్ ఇండియా అంటున్నాడు. ఇష్టం వచ్చినాడు 1000 కోట్ల రూపాయలు తగలెట్టేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచేసి ఇష్టం లగ్జరీ బతుకుతూ మీకు చార్టర్డ్ ఫ్లైట్లు వేస్తూ తిండి మొత్తం 30% కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లాస్ చేసి, ఆ లాస్ ను మీరు సగటు ప్రేక్షకుల మీద వేసి ఎలా అంటే అలా కాదు. ఇప్పుడు 1000 కోట్ల సినిమాకి ఆ ఫీల్ ఇప్పుడు ఐఫోన్ ఒకటి ఉంటుంది, రెడ్మీ ఒకటి ఉంటుంది. ఐఫోన్ వాడాలని అందరికీ ఉంటుంది, అయ్యో ఐఫోన్ లేదు కదా అని యాపిల్ స్టోర్ని దోషేద్దామా అంటే మరి అది ప్రోత్సహించినట్టే కదా. అలాగే 1000 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసిందని 10 రోజుల తర్వాత చూడటం మానేసి రేట్ ఉంటుంది, ఐఫోన్ కు రేట్ ఉంటుంది. కానీ ఐఫోన్లు అన్ని ఐఫోన్లు అవ్వవు కదా. అవును, అన్ని ఐఫోన్లు అవ్వవు కదా. మరి అన్ని ఐఫోన్లు అయినట్టు అన్ని 800 రూపాయల రేట్లు 700 రూపాయల రేట్లు ఎందుకు అమ్ముతున్నారండి? అన్ని పాన్ ఇండియా ఎందుకు చేస్తున్నారండి? అంటే ఇక్కడే సినిమా వాళ్ళు మొన్న ఇంతకుముందు రేట్ల విషయంలో డిబేట్లకు వచ్చి కూర్చున్నప్పుడు సినిమా వాళ్ళు ఏమన్నారంటే, మ్యానుఫ్యాక్చరర్
అతని ప్రోడక్ట్ రేట్ని డిసైడ్ చేసుకునే హక్కు అతనికి ఉంటుంది కదా, అలాగే నా సినిమా టికెట్ రేట్ని నేను డిసైడ్ చేసుకునే హక్కు నాకు కావాలని మీ సినిమా వాళ్ళే అన్నారు. అప్పుడు ఏమండి, మా సినిమా వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ నిజాలు ఉంటే ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఈ పరిస్థితికి ఎందుకు వస్తుంది? నిజం మాట్లాడమనండి, నిజం మాట్లాడమనండి, నిర్భయంగా మాట్లాడమనండి, ఆలోచనతో మాట్లాడమనండి. మనం ప్రోడక్ట్ పెంచుకొని రేటు పెంచుకునే హక్కు మనకు ఉంటే, ఆ మనం పెంచుకునే హక్కు మన అన్ని ఉంటే ఈ రోజు ప్రజలు చూడాలో వద్దని ఆలిస్తాం కదా. అంటే చూడాలో వద్దని డిసైడ్ చేసుకోవటం వేరు, ఎవరో వచ్చి దొంగతనంగా దాన్ని నెట్లో పెడితే దాన్ని చూడటం వేరు. ఏమండి, నేను ఒక్క మాట అంటాను, మన 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 తెలుగు రాష్ట్రాలు అవ్వచ్చు, ఇండియాలో డిస్కౌంట్ అంటే ముందు వెళ్తాం, డిస్కౌంట్ లేదు అంటే తర్వాత వెళ్తాం. మనకు మామూలుగా ఉచితంగా వస్తుంది అంటే ఎవరైనా చూడటానికి వెళ్తారు. కానీ అది తప్పు అని తెలియాలి, అది తప్పు అని తెలియాలి. అది ఇండియాకి నష్టం వస్తుందో తెలియదు, ఎకనామిక్ దెబ్బతింటుందో తెలుసు, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, మన ఇండస్ట్రీ కూడా దెబ్బతింటుందని. మనం ఇలా సినిమా చూడకూడదు, కావాలంటే వెయిట్ చేసి ఓటీటీలో చూడొచ్చు, ఇలా సినిమాను మనం దెబ్బతీయకూడదు అని కొంతమందికి తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం ఎలా చేయాలి? మన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి? మన దేశం ఏం చేయాలి? దేశంలో ఉన్న సినిమా పరిశ్రమ నాయకులందరూ ఏం చేయాలి? మనం ఆ రోజు సమాచార సంఘం మధ్య ఎందుకు కలగలేకపోతున్నాం? మనం ఎందుకు మోడీ గారిని కలలేకపోతున్నాం? అందరం కలిసి వెళ్ళి మనం మోడీ గారిని కలిసి 67 ఐటీ యాక్ట్ ని ఎందుకు అమెండ్మెంట్ చేయలేకపోతున్నాం? ఒక చూసిన వాళ్ళకి 6 నెలలు జైలు, ఒకవేళ సినిమాని ఎవరైనా ఇలా ప్రోడక్ట్ చేసిన వాడికి, ప్రోడక్ట్ ఎవరైనా ఇలా తయారు చేసి ప్రోడక్ట్ ఇలా చేస్తున్న ఓనర్ కానీ, ఆర్టిస్ట్ చేస్తున్న వాళ్ళకి కానీ, దొంగతనం చేస్తున్న వాళ్ళకి కానీ పీడీ యాక్ట్ 11 నెలలు జైలు శిక్ష అని ఎందుకు మన 15 రోజుల్లోనే కేసు డిసైడ్ చేయాలని, లేకపోతే 1 month లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని ఏదైనా అమెండ్మెంట్ పార్లమెంట్ లో ఎందుకు? ఎన్నో పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేస్తున్నామే. మన ఇది దేశంలో ఇండస్ట్రీ కదా, కొన్ని వేల కోట్ల లాభాల్లో సెలబ్రిటీస్ లో మన టూరిజం కి సంబంధించి ఇండస్ట్రీ కూడా, టూరిజం కి ఇండస్ట్రీకి రెండు అవినాభావ సంబంధం. అంటే ఇప్పుడు పైరసీ సినిమాని చూసిన వాళ్ళను మొబైల్స్ లో గుర్తించి, ర్యాండమ్ గా గుర్తించి ఒక్కొక్కరిని శిక్షించుకుంటూ వెళ్లే విధంగా చట్టాన్ని తీసుకొస్తే ఒక రోజుకి ఆగుతుందంటారా? భయం అంటే కొంత భయం వస్తుందండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఇమ్మడి రవి ఉన్నాడండి, ఇమ్మడి రవిని ఇప్పుడు అరెస్ట్ చేస్తాం. ఓకే, ఈ కేసులోని కొంచెం బాగా బలమైన ఆధారం దొరికి ఆ కేసులో గ్యామ్లింగ్ అనేది సినిమా అనేది చూపించి, సినిమా అనే భ్రమలో గ్యామ్లింగ్ యాక్ట్ లో ప్రేరేపిస్తున్నాడు అన్న ఒక ఆలోచనతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి కేసు పెట్టి దీని మీద పీడీ యాక్ట్ పెట్టడానికి, వీళ్ళ మీద మొత్తం చేర్చుకోవాలని చేసి పట్టుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు సక్సెస్ఫుల్ చేశారు, కేసులో సక్సెస్ఫుల్ చేశారు. ఈయన అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా 100% అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో ఇది ఒకటే ఉంది, ఏదంటే మన గామ్లింగ్ యాక్ట్ లో గామ్లింగ్ లో ప్రేరేపిస్తున్నాడు అని దానికి తీస్తాడు. మామూలుగా ఐటీ 67 ఏం చెప్తుందండి? ఐటీ యాక్ట్ ఏం చెప్తుందండి? వెంటనే స్పాట్ లో బెయిల్ ఇస్తున్నారు. న్యాయస్థానంలో చట్టం ఏం చెప్తుందో అదే చెయ్యాలి. అవును, అంటే రవికి సంబంధించి గ్యాంబ్లింగ్ యాక్ట్ కూడా బెట్టింగ్స్ ప్రమోట్ చేశాడు అన్న దాంట్లో అరెస్ట్ చేసిన ఈ ఐబొమ్మ ఆగిపోవడంతో చాలా మంది సామాన్య జనం డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే ఐబొమ్మలో ఇంతకుముందు మీకు ఒక వీడియో రిలీజ్ చేశారు, మేము సినిమాని సామాన్యుడి దగ్గరకు చేరుస్తున్నామంటూ ఐబొమ్మ ముసుగులు వేసుకున్నటువంటి వ్యక్తులు ఒక వీడియోని రిలీజ్ చేశారు. మా ప్రక్రియ కొనసాగుతుందని ఒక రాబిన్ హుడ్ మాదిరి. ఏమండి, దొంగతనం చేసిన డబ్బుని మన సంబంధం లేకుండా మన ఆరోగ్యం కోసం పెడుతున్నాం, విద్య కోసం పెడుతున్నాం, ఇవన్నీ పెడుతున్నాం అనేది అది కరెక్ట్ కాదండి. సామాన్యుడు కూడా అర్థం చేసుకోవాల్సింది మన దేశ ఆర్థిక వ్యవస్థని పక్క దేశాలకు తీసుకెళ్ళివ్వడం కాదు. మన దేశం ఆర్థిక వ్యవస్థని మన ట్యాక్స్ కట్టకపోతే ఎంత నష్టపోతామో అవన్నీ కూడా తెలుసుకోగలగాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ మా ఇండస్ట్రీ కళ్ళు తెరవాలి. మా ఇండస్ట్రీ కళ్ళు తెరిచి అందరినీ కూడా యూగోలకు వెళ్లకుండా, మనం ఏసీ రూమ్ లో కూర్చోకుండా, కార్డులో కూర్చోకుండా, ఠాగూర్ సినిమా గుర్తు తెచ్చుకొని, మన ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి అంత తీసుకొస్తే కూడా అది మొత్తం టోటల్ గా ఎవరు పట్టించుకోకుండా వదిలేయడం వల్ల దాన్ని మళ్ళీ అదే ప్రకాష్ రాజు మొత్తం టోటల్ గా సాల్వ్ చేశాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, బాయ్ మాట కూడా మనం తీసుకోవాలా, అక్కడ చిన్నవాళ్ళ మాట, పెద్దవాళ్ళ మాట, అందరి మాట మనం సలహాలు తీసుకొని దాని మీద వెళ్ళాలి తప్ప మనం ఏదో మనమే గొప్ప ఈగోలు పెట్టుకొని మనం ఇప్పుడు ఎవరో చెప్తే నట్టుకుమార్ చెప్తే నీకు తప్పు అయిపోతుంది, ఇంకొకరు చెప్తే తప్పు అయిపోతుంది కాదండి. ఒక దిల్ రాజు గారు ఒక్కలే చేయలేరు, అరవింద్ గారు ఒక్కలే చేయలేరు, చిరంజీవి గారు ఎవరూ చేయలేరు. అందరం కలిసి దీన్ని కలిసికట్టుగా ఉంటే సక్సెస్ చేయగలం. ఆ సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కటి తీసుకోవాలి. ఠాగూర్ సినిమా గుర్తు తెచ్చుకోండి, ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది, దీనికి స్కామ్ ఎవరు, దీని స్కీమ్ ఎవరు,
దీన్ని మొత్తం టోటల్ గా ఎక్కడి నుంచి దీన్ని రికార్డ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి మొత్తం యాక్ట్ చేస్తున్నారు, ఇది మా ఇండస్ట్రీ నుంచి తప్ప బయట నుంచి వెళ్ళదు, ఇది సినిమా మొత్తం సంసార్ నుంచి వెళ్తుందా, లేకపోతే డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్తుందా, లేకపోతే ఒక థియేటర్ దగ్గర నుంచి వెళ్తుందా, థియేటర్ లో పడక ముందే సినిమా టెలికాస్ట్ అవుతుంది కనుక థియేటర్ సంబంధం లేదు, ఇది ఎలాగెళ్తుంది, ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది, యావిడ్ నుంచి వెళ్తుందా, రికార్డింగ్ థియేటర్ నుంచి వెళ్తుందా, రీ రికార్డింగ్ థియేటర్ నుంచి వెళ్తుందా, యావిడ్ మన ఎఫెక్ట్స్ నుంచి వెళ్తుందా? కరెక్ట్. అంటే నట్టుకుమార్ గారు నా మెయిన్ డౌట్ ఎందుకు వచ్చింది అంటే, నేను మీతో ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే, ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది ఒక సోర్స్ అయితే, జనం నుంచి ఇంత ఆదరణ ఎందుకు వస్తుందని చూడండి. ఒకసారి మేము బిగ్ టీవీలో పోల్ పెడితే 84% మంది ఐబొమ్మని సపోర్ట్ చేస్తున్నారు. జనం నుంచి ఆదరణ రావడానికి ఫ్రీగా సినిమా మంచి హెచ్డి క్వాలిటీ, తెల్లవారి రాత్రి 12 గంటల కాపలా కాసే బదులు హెచ్డి క్వాలిటీలో సినిమా చూసేస్తున్నాం, హ్యాపీ అయిపోతుంది. బాగుంటే మన సెకండ్ షోలోనో బాగుంటే మనం ఏ థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దాం, లేకపోతే సినిమాను మనం బాగాలేదంటే కామెంట్ చేసేస్తున్నారు. అంటే నేనేమంటున్నట్టు ప్రజలకు అది ఉండడం వల్ల థియేటర్ లో రేట్లు పెరగడం, పాప్కార్న్ రేట్లు పెరగడం, కూల్ డ్రింకుల రేట్లు పెరగడం అత్యున్నత న్యాయస్థానమే చెప్పింది. ఈ రోజు ఏంటంటే మీరు థియేటర్ లో ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టి దోచుకుంటుంటే, మీరు ఎన్ని పాప్కార్న్ ఇంతమంది పెంచుకుంటుంటే ఏ థియేటర్లు ఇప్పటికే మూతపడిపోతున్నాయి అని అత్యున్నత న్యాయస్థానమే చెప్పింది. కనుక ఇప్పుడు నేనేమంటున్నానంటే అవన్నిట్లో మనం రివ్యూ చేసుకుంటూ, ఇప్పుడు ఈ రోజు ఐబొమ్మ వెళ్ళిపోవచ్చు, లేదా ఇంకో ఐబొమ్మ రావచ్చు, లేదా ఇంకొకరు రావచ్చు. ఇది శాశ్వతంగా మనం ఎక్కడి నుంచి తప్పు జరుగుతుంది, ఎక్కడి నుంచి ఎంత వేల కోట్ల ప్రాపర్టీని మనం ఎలా ఇస్తున్నాం, అసలు ఎలా మన దగ్గర దొంగతనం చేయబోతున్నాడు అని అన్ని మనం చెయ్యాలి అంటే ఒకటి ఉందండి, మేము రివ్యూ చేసుకోవాలి. మేము రివ్యూ చేసుకొని మాకున్నది చిన్నదే, ఒక చిన్నదండి, ఒక మొత్తం అంతా కలిపి 24 క్రాఫ్ట్స్ అండి. 24 క్రాఫ్ట్స్ లో మా దగ్గర ఉన్న వాళ్ళంతా అసలు ఈ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మేము తెలుసుకోవడానికి మాకు చాలా ఈజీ. రెండోది, నాకు చిన్న అనుమానం మా వాళ్ళందరి మీద, నేనేమంటానంటే ఎలాగెళ్తుంది అనేది మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు ధైర్యంగా? నా దగ్గర నుంచి వెళ్తుంది, వీడి దొంగ అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? వీడు ఇది ఐబొమ్మకి ఇస్తున్నాడు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఐబొమ్మకి ఇచ్చేవాడు మా ఇండస్ట్రీలో వీడు దొంగ అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మన ప్రాపర్టీని మనం బయట ఎవరికో ఇస్తేనే కదా ఇది. దాన్ని ఎందుకు మీరు సమర్థిస్తున్నారు? ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు అని అడుగుతున్నా నేను. మాట్లాడితే ఐబొమ్మ ఇస్ సక్సెస్ఫుల్ ఇన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అండ్ అరెస్ట్. ఈ ఐబొమ్మ ఇంకొక ఐబొమ్మ రాకుండా మనం చెయ్యాలి అంటే మన ఇంట్లో ప్రోడక్ట్ మనం బయటికి వెళ్లకుండా ఎలా కాపాడుకోవాలి? వెళ్ళిన వాడు ఎవడు, ఏ డిజిటల్ ప్లాట్ఫాము, మనం వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు, వాళ్ళని పట్టుకొని ప్రింట్ పట్టుకొని పోలీసులకు ఎందుకు చెప్పలేదు?